వెల్కమ్ టు టీవీ 9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఉప్పుశాఖ గ్రామంలో టీడబ్ల్యూ ఆశ్రమ బాలుర హైస్కూల్లో ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రకారంగా విద్యార్థులకు అందించాల్సిన మెనూ ప్రకారంగా టిఫిన్, భోజనాలు, స్నాక్స్ అందజేయడం లేదంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఒక విద్యార్థిని టీసీ ఇచ్చి పంపించిన నేపథ్యంలో విచారణకు వచ్చిన అధికారులతో విద్యార్థులు తమకు బోధన సదుపాయాలు సక్రమంగా చేయడం లేదంటూ ఫిర్యాదు. రేషన్ బియ్యం తరలింపుకు వెళుతున్న సమయంలో విద్యార్థి చూసిన నేపథ్యంలో టీసీ ఇచ్చి పంపించారని విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు. ఎందుకంటే ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకున్నా నువ్వు మంచిదే. నేను టీచర్లను కూడా రానియను. టీచర్లు అందరూ ఆ పిల్లలందరూ చెప్పాలి. అంటే నువ్వేం చెప్తున్నావు నాకైతే తెలియదు, కానీ నువ్వు ఏది చెప్పాలన్నా ఏదైనా కూడా పిల్లలు 10th క్లాస్కి నేను వస్తాను, అందరూ కలిసి చెప్పాలి, నాట్ ఓన్లీ. అదేంటి మేడం, ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది చెప్తారు, మీరు వినండి మేడం. అట్లా కాదు మేడం, నిజంగా వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఉన్నారో మీ ఇక్కడ స్టాఫ్ని చూసి భయపడుతున్నారు. ఇప్పుడు మీడియా పరంగా మేము చెప్పాం కూడా మీరు భయపడతారా బాబు, విషయం చెప్పండి. మేడం గారు వచ్చారా, మీరు డీడీ గారు వచ్చారు కాబట్టి మీరు కూడా వచ్చారు, కానీ అట్లేం లేదు. కాకపోతే టీచర్ న్యూస్ లో రావడం జరిగింది, ఒక అబ్బాయికి టీసీ ఇచ్చిందని. 9th క్లాస్ అబ్బాయి సంతోష్ అనే అబ్బాయికి టీసీ ఇవ్వడం జరిగింది హెచ్ఎం అనే దాని మీద అభియోగం వచ్చింది. అభియోగం కాదు, నాకు ఒక న్యూస్ వచ్చింది. దాన్ని వివరణ తెలుసుకొని ఒకవేళ నిజమే అయినట్టయితే కనుక నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని వెరిఫై చేసుకోవడానికి రావడం జరిగింది. నేను డీడీ ట్రైబల్ వెల్ఫేర్ భద్రాచలం అండి. నేను ఐటీడీఏ నేను డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ వర్క్ చేస్తున్నాను. ఈ స్కూల్స్ ఇవన్నీ కూడా మా కంట్రోల్లోనే ఉంటాయి. అంటే విజిట్ చేసాము. ఇది న్యూస్ నాకు తెలియగానే విజిట్కి రావడం జరిగింది. అదేంటిది అనేటువంటి వివరణ ఇవన్నీ నేను ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా నేను ఎవరిది తప్పు అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సంతోషాన్ని పిల్లడు లేదు సార్, టీసీ ఇవ్వబట్టే కదా. టీసీ ఇవ్వబట్టే నోవా వాడు ఇక్కడే ఉన్నాడు. టీసీ ఇచ్చింది ఎందుకు? కొట్టినందుకు సార్. ఇన్సిడెంట్ అంటే టీసీ నేను కావాలని నేను ఇవ్వలేదు సార్. పూర్తిగా ఇట్లా జరిగిన పేరెంట్ పిలిపించినాం. పేరెంట్ పిలిపిస్తే ఆ పిల్లలకి ఆల్రెడీగా వాళ్ళు ఆ టయానికి ఎందుకు లేస్తారంటే మన పాన్పరాగు అంబర్లు తినడానికి లేస్తూ ఉంటారు సార్. 2-3 సార్లు ఇంతకుముందు పట్టుకున్నాం. పాన్పరాగు తెచ్చుకుంటా ఉన్నప్పుడు కూడా పట్టుకున్నాం, గోడకి వెళ్తా ఉన్నప్పుడు పట్టుకున్నాం. హాస్టల్లో పాన్పరాగులు తింటుంటే వాడేం చేస్తున్నారు? అదే సార్ మేము చేసిన పని అదే కదా. ఇప్పుడు చేసింది అదే. ఇప్పుడు అట్లా జరుగుతూ ఉన్నప్పుడే రాత్రిపూట వాచ్మెన్ నిఘా పెట్టేసి తిరుగుతూ ఉంటేనే కదా ఇప్పుడు ఈ రకంగా చేశారు. కొట్టినందుకు పేరెంట్ పిలిపించేసి ఇటు సంగతి జరుగుతుంది బాబు, ఏం చేద్దాం అనేసి అడిగినప్పుడు పాన్పరాగు తినే ఆలోచన ఆవిడ తెలుసు, తింటున్నట్టు పేరెంట్కి అంబర్ తింటున్నట్టు తెలుసు. మళ్ళీ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఇది ఈ రకంగా జరిగింది, ఏం చేద్దాం. అంటే తినే అలవాటు ఉండబట్టి బయటకు వస్తుంటారు సార్ వాళ్ళు. అదొకటే కాదు, తంబాకు కూడా నమ్ముతూ ఉంటారు. మళ్ళీ స్కూల్ పిల్లలకి ఇప్పుడు సొల్యూషన్ ఉంటుంది కదా సార్, టైర్ జాయిన్ చేసేది. ఆ సొల్యూషన్ తీసుకొచ్చేసి నలిపేసి ఒక కవర్లో పెట్టేసి మొహాన్ని ఇక్కడ తోడుకొని మత్తు ఆస్వాదిస్తారు. అది దాని మత్తు వస్తుందట. ఈ రకంగా చదువుతా ఉంటే నిఘా పెట్టాను నేను. పేపర్లో
ఇట్లా బియ్యం హెడ్ మాస్టర్ గారు బియ్యం అక్రమణ చేసుకుంటున్నారు ఉంటుంటే పిల్లలు పట్టుకుంటే మీరు వాళ్ళను సార్ టీసీ ఇచ్చి పంపించారని చెప్పి రాశారు కదా. సార్ అసలు జరిగిన విషయం ఏంటిది? అది అసలు విషయం అది అసలు వాస్తవం కానీ కాదు, వాస్తవం కాదు. డిసెంబర్ 1వ తారీఖు నాడు మధ్యరాత్రి 2 గంటలప్పుడు ఇద్దరు పిల్లలు డిసెంబర్ 1వ తారీఖు నాడు, ఇది రీసెంట్ జరిగింది కూడా కాదు సార్. 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు నాడు తెల్లారితే 1వ తారీఖు అంటే 2 దాటింది కాబట్టి 1వ తారీఖు డిసెంబర్ 1. ఇద్దరు పిల్లలు వచ్చేసి బాత్రూమ్కి వెళ్తూ నైట్ 2 గంటలప్పుడు వాచ్మెన్ మూగా చెవిటి ఆయన్ని అప్పుడప్పుడు ఆటలు పట్టిస్తూ ఉంటారు పిల్లలు, వాచ్మెన్ రాత్రిపూట. అప్పుడు ఆయనకు అప్పుడప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఆయనతో పాటు సెక్యూరిటీగా వస్తూ ఉంటాడు నైట్ పూట కూడా. ఈ క్రమంలోనే సార్ ఇక్కడ రోడ్డు అంటే జంక్షన్ దగ్గర దిమ్మె ఉంటుంది, దిమ్మె దగ్గర కూర్చొని ఉన్నాడు వాచ్మెన్ రాత్రిపూట. బయట గ్రౌండ్లోనే కూర్చొని ఉంటే రాయి వేశారు. రాయి వేస్తే ఎవరు వేసారు అనేసి రాయి వేస్తే కాలు ఇంత పెద్ద రాయి కాలుకి వచ్చి తగిలింది, మడియంకి వచ్చి తగిలింది. ఎవరు వేసారో అటు ఇటు చూశాడు, ఎక్కడ కనిపించలేదు. కనిపిస్తే బాత్రూమ్కి వెళ్తా ఉన్నట్టు ఇద్దరు పిల్లలు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి కిచెన్ దగ్గరికి వెళ్ళేసి చలి కాపాడడానికి అనేది అక్కడ కూర్చొని ఉన్నారు. ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసి ఏంటి ఈ టయానికి వచ్చి సైగ చేస్తాడు ఆయన. సైగ చేస్తే ఆయన సైగ మాటలు మూగా చెవిటి చెప్పండి అయితే మాటలు రావు ఆయనకి. సైగ చేస్తే ఇక ఆయన రాకపోయేసరికి బకెట్లో నీళ్ళు తీసుకొచ్చేసి నీపులో పోసాడు. సాంబార్ చెప్తే నీళ్ళు ఉంటాయి, పెరుగు చెప్తేనే ఇవి కూడా నీళ్ళు ఉంటాయి. గడ్డ పెరిగి ఎప్పుడో పెట్టారు మాకు. అవి కూర చూసినా కానీ గింత వేస్తారు, బూస్ట్ రోజు పెట్టట్లా. వేసేమక్క మేము చికెన్ మటన్ కూర కూడా మంచిగా ఉంటుంది. మేడం స్పెషల్ మెనూ లేదన్న, స్పెషల్ మెనూ లేదని చెప్పారు. ఇది చాయ్లో బిస్కెట్లు లేవు, ఏం లేవు మీకు, అదంతా మొత్తం ఏదేదో అంటున్నారు సార్. ఈ స్పెషల్ మెనూ లేదు, ఫుడ్లో మొత్తం చాలా గందరగోళం ఉంది సార్. ఇది ఫుడ్ పెరుగేమో మొత్తం వాటర్ ఉంది, సాంబార్ బాగాలేదు, అసలు ఏ కూరలో ఉప్పు వేయట్లేదు సార్ సరిగ్గా. ఉప్పు లేదు, అన్నం సరిగ్గా ఉడకట్లేదు, మెత్తగా ఉంటుంది. లేకపోతే ఒక్కొక్కసారి ఈ బియ్యం ఉంటుంది అన్నం, చాలా డిస్టర్బింగ్ ఉంది సార్. తినడానికి బాగాలేదు సార్. వాళ్ళకి ఈ మెనూ వచ్చినప్పుడు సార్, అది కాదు సార్, ఈ మెనూ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఈ మెనూలో ప్రతి ఒక్కటే వండింది అనేదే లేదు సార్. వారాన్ని వాళ్ళకి ఈ పేపర్ చీటి తప్ప ఏమీ లేదు సార్ దాంట్లో పెట్టేది. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా సార్, వీళ్ళందరూ పోయి హెచ్ఎం సార్ చెప్పారు సార్. హెచ్ఎం సార్ మమ్మల్ని పడతారు సార్. ఏం లేదు స్పెషల్ మెనూ అనేది 10th వాళ్ళకి అయితే స్పెషల్ మెనూ ఏం లేదు సార్. ఒక్కరు కూడా పెట్టట్లేదు సార్. ఏంటి సార్ ఇది? ఓన్లీ చాయ్ సార్. ఆ చాయ్లో కూడా నీళ్ళే ఉంది. ఇది కూడా బాగుంటుంది సార్, ఎక్కువగా ఏం బాగుండదు సార్. మొత్తం సార్ అన్న వచ్చే నెప్పు మీద నీకు పోసింది. మా తమ్ముడు గ్యాస్ మొత్తం అందరినీ కొట్టింది. కొట్టేసరికి మేము వెళ్ళిపోయాం. కొట్టేసరికి డ్యామ్ కూడా కొట్టాడు. అదైతే నాకు అదైతే నాకు రియల్గా మేడం ఆ బియ్యం ఆయన మమ్మల్ని కూర్చోడానికి చూడండి ఈరోజు మెనూ ఏముంది, ఆ రోజు మెనూ ప్రకారం ఏం పెట్టట్లా మాకు. మెనూ ప్రకారం పైగా వీళ్ళకి టీ పోయట్లేదు.